ఇక్కడ మాకు ఒక వైట్లో పండగ లేదు, ఒక పార్టీ లేదు. ఇండియాలో జనవరి ఫస్ట్ అంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. సాయి చిన్నప్పుడు జనవరి ఫస్ట్ ఎట్లా చేసుకునేవారంటే స్కూల్ కి వెళ్తాము, గ్రీటింగ్స్ కార్డ్స్ తీసుకుంటాము, ఆడుకుంటాము. అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరం తర్వాత ప్రతి ఇంటికి ఏం చేస్తుంది చికెన్ అంటే మా తెలు వస్తుంది చికెన్ వాసన వస్తుందని చెప్పి చిన్నప్పుడు చేసుకునేవాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్ని రాయుడు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు జనవరి ఫస్ట్, కొత్త సంవత్సరం, కొత్త బ్లాగ్. నేను మా ఆయన అయితే కువైట్ ఇంట్లో ఉన్నాం అనమాట. ఇక్కడ మాకు కువైట్లో పండగ లేదు, ఒక పార్టీ లేదు, ఏమీ లేదనమాట. ఎప్పుడు చూసినా ఇంట్లో వర్క్ అలాగే పనులే ఉంటాయి. కానీ మన పండగ వచ్చిందంటే మామూలుగా కొత్త బట్టలు కట్టుకోవడం, మామూలుగా చీరలు కట్టుకోవడం అలాంటిది ఏమి ఉండదు అనమాట కువైట్ ఇంట్లో. మామూలుగా ఇంట్లో కాకుండా బయట ఉన్న వాళ్ళు అయితే బాగుంటారు. మన ఇండియాలో అన్ని పండుగలు చేసుకుంటారు అనమాట. కువైట్ ఇండియాలో ఉండే వాళ్ళకి మాత్రం ఏమీ ఉండదు. ఈ రోజు అయితే నేను మా ఆయన మా మేనల్లుడి దగ్గరికి అయితే పోతున్నాము. ఈ రోజు మా మేనల్లుడి కోసం అంటే కోళ్ళు అయితే తీసుకున్నాం అనమాట, ఫ్రెష్ కోళ్ళు. అలాగే అలసంద వడలు కూడా చేస్తున్నాను అనమాట. ఇవన్నీ చేసుకుని మా అల్లుడి కాడికి అయితే ఎత్తుకొని పోయినాము. అంటే కువైట్ ఇంట్లో పండగ పార్టీ ఏమి ఉండదు, కానీ రియాలిటీ ఎలా ఉంటుందో మాత్రం చూపించా. నేను మా ఆయన కువైట్ ఇంట్లో ఉన్నా కూడా మన కల్చర్ని మాత్రం మేము చిన్నగా క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. కువైట్లో జనవరి ఫస్ట్కి అసలు కోళ్ళే దొరకలేదు, ఫ్రెష్ కోళ్ళు. మన ఇండియాలో ఎలాగో సేమ్ ఇక్కడ కూడా అలానే అనమాట. బయట ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తారు. అసలు ఈరోజు రేట్లు కూడా పెంచేస్తున్నారనమాట ఫ్రెష్ కోళ్ళు. అంటే మామూలుగా అయితే తక్కువ, ఈరోజు కొంచెం ఎక్కువ పెంచేస్తున్నారనమాట. అయినా దొరకలేదు. ఫస్ట్ అయితే ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం మసాలా అయితే వేసుకోవాలి. ఇందులో ఏం మసాలా వేసాను అనేది మన ఛానల్లో చికెన్ కర్రీస్ వీడియోస్ చాలా ఉంటాయి, ఒకసారి చూడండి. ఆ తర్వాత మనం ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న కోడి అయితే వేసుకోవాలి. అంటే ముక్కలుగా పీసులుగా కట్ చేసుకున్న చికెన్ బాగా మసాలా వేగాలన్నమాట. ఆయిల్లో వేగి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనం చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు సరిపడినంత పసుపు అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. మనం బాగా మగ్గించుకోవాలన్నమాట. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి అయితే బాగా ఉడికించేసుకోవాలి. అంతే, ఉడికిపోయిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే అయిపోయింది. చికెన్ కోసం అలసందలు అనమాట. అంటే అలసందలు బేడలు అయితే తెచ్చిన ప్యాకెట్ అలసంద బేడలు చూసారా. కువైట్లో అయితే నీట్గా ఉంటుంది, అసలు పొట్టు అనేది ఉండదు, చాలా నీట్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు మన ఊరికే నానేసుకొని బాగా కలుపుకొని మిక్సీ పట్టేది. ముందైతే 2 గంటలు అయితే నానబెట్టుకుంటాం అలసందలు. బాగా నానాలన్నమాట అలసందలు. అప్పుడే వడలు కదా బాగా క్రిస్పీగా అలాగా జ్యూసీగా బాగుంటుంది అనమాట. రేపు నానిన తర్వాత అంతా క్లీన్ చేసుకుందాం. ఇక్కడ మాత్రమే ఉల్లిపాయ కొత్తిమీర వేసుకోలేదా? వేస్తారు కొత్తిమీర వేస్తారు బాగుంది. అది మాకు ఫుల్ పెట్టాలా, షార్ట్ పెట్టాలి. రెండు ఒకేలాగా. ఇది షార్ట్ ఫుల్ ఆన్ చేస్తున్నావా? ఎప్పుడో నువ్వు ఆన్ చేసి ఇచ్చే.
గొడవలు చేస్తున్నా అత్త, చూడండి మీరు. అయితే అర్థ తిను. Baik. Sini tuh. Sini. ఇప్పుడు చేసుకున్నాం మళ్ళీ చూద్దాం అంతే అంతే. ఓ 4 వేస్తాడు. నేను అంతకుముందే వెళ్ళిపోతాగా, నేను ఇట్లా పోతా. కాదు, నీళ్ళు పోసుకోవాలి. కొత్త సంవత్సరం నీళ్ళు కూడా లేకుండా పోతాయి, అలా అదే ఉంటుంది. ఇందుకే సాయంత్రం ఇచ్చేసి అట్టించట్టు మీరు ఇష్టపడి సాయంత్రానికి ఓకే, నో ప్రాబ్లం. నాకు ఇంకా సేఫ్, ఇంకా పిల్లలకు కొట్టే ఇచ్చిన ఇంటికి ఏమంటామా? తెలిపాడు ఆ చెత్త ముందు కూడా పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గాలి చేస్తున్నాం మా ఎట్ట. ఈగలే కవుతూ ఉంటాయి. అది నేను కాక ఈ వీడియో ఆపిన దాక ఇంకా పట్టుకోవాలా? 4 నిమిషాలు ఇది పట్టించినాము. తీసి ఈ ఒకటి నీళ్ళకి పోయింది, అలాగే ఇవి ఒకటి మార్చాం. మళ్ళా గారు చూడండి, బాగా చూడండి, కాళ్ళు తిప్పుతున్నాం. ఎట్ట ఇవేమో అలసంద వడలకు మనం రాత్రి అంతా అలసందలు నానబెట్టి ఉంచుకోవాలి. మనం మార్నింగ్ అంటే 10 o'clock అలా చేయాలనుకున్నప్పుడు మనం పొట్టంతా కడిగి క్లీన్ చేసుకొని మనం ఆ తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి. అలాగే అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, కరింపాకు, కొత్తిమీర అన్నీ వేసి బాగా సరిపడినంత సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కలిపి ఇలా వడలు వేసుకోవడం అంతే. చాలా సింపుల్గా అయితే వడలు అయిపోయాయి. ఫ్రెష్ కోడి నేను ముక్కలు కట్ చేసి మసాలా వేసి బాగా రుచిగా పులుసు చేశాను ఫ్రెండ్స్. అలాగే అలసంద వడలు కూడా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. కొన్ని వడలు మా మేనల్లుల కోసం అయితే తీసుకెళ్తున్నాము ఇద్దరము. అలాగే మేము కూడా తిన్నాం. హాయ్ సాయి, మా మేనల్లుడు ఇక్కడే కోయిట్ లో మా దగ్గర పనిచేస్తాడు అనమాట. సాయి, నేను చిన్నప్పుడు జనవరి 1st అట్లా ఎట్లా సెలబ్రేట్ చేసుకునేవాడు? ఎట్లా చేసుకునేవారు అంటే స్కూల్కి వెళ్తాము, గ్రీటింగ్స్ కార్డ్స్ తీసుకుంటాము, ఆడుకుంటాము. అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరం తర్వాత ప్రతి ఇంటికి పోయి గ్రీటింగ్ కార్డు ఇచ్చి హ్యాపీ అని చెప్పుకుంటాం స్నేహితులకి. అంతే అంతే, ఇంకేం ఇప్పుడు ఏం లేదు. చూడండి, తినడం కూడా ఉంటాయి. కోవిడ్ లేవన్నారు మా వాళ్ళే, మనం ఉన్నంత జరుపుకోవడం అంతే. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి హ్యాపీ చేసాము, అయితే అంతే. అందరికి హ్యాపీ న్యూ ఇయర్.
ఇంకోటి చెప్పాలి వస్తాను. ఇందాక నాతో ఆయన ఏం సరే చికెన్ వాసన వస్తుంది అంటే మా అత్త ఎత్తుకొని వస్తుంది దారిలో నుంచి ఆ వాసన ఇక్కడ వస్తుంది అంటే ఏమైంది సార్ ఏం చేస్తుంది చికెన్ అంటే మా అత్త ఎత్తుకొని వస్తుంది చికెన్ ఆ వాసన నీకు వస్తుందని చెప్పిన. బాయ్ బాయ్ లేదు మా ఇంకా మేము అంతే గ్రీటింగ్ తెచ్చుకొని హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అని రాసి పంచుకుంటూ వచ్చినాం అంతే. అంతే అంటే ఇప్పుడు ఏ వయసులో? ఇప్పుడు నా 35 ఏళ్ళు. అప్పుడు 35 ఏళ్ళప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి. ఇప్పుడు 36 కాబట్టి ఇప్పుడు అందరికి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఏమున్నది అంతా మీ మెసేజ్లే కదా. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అనేది చెప్పడం అంతే. అంటే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుండదు? జనవరి ఫస్ట్ అప్పుడు బాగుండింది. అప్పుడు బాగుంది గ్రీటింగ్ లో తీసుకునేది అంటే ఏ గ్రీటింగ్ చిన్నది మామూలుగా అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ వచ్చాను. నాది రగడ బాహుబలి ఏంటి రైతేజ్ అండి సర్వచారు గ్రీటింగ్స్ అన్ని వచ్చేది దాని మీద వెనక రాసుకునేది ఇంటింటివి ఇచ్చేసి. ఇప్పుడేం ఈ మధ్యన అంటే బైక్ల మీద తిరిగేది. అప్పుడు అదే పార్టీ ఒక చిన్న సెలబ్రేషన్ అదే మాకు అనమాట. అప్పట్లో నాకు కూడా అంతే. నేను కూడా గ్రీటింగ్ నా చిన్నప్పుడు మా ఊర్లో కూడా నేను అందరికి అంటే అందరికీ కాదు, మనకు ముఖ్యంగా ఎవరైతే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకే అనమాట. అదే మనకు చిన్న సెలబ్రేషన్, చిన్న పార్టీ అప్పట్లో. ఇప్పుడు కోవిడ్ లో ఉన్నాం ఫ్రెండ్స్, మాకేమీ లేదు, ఒక పార్టీ లేదు, ఒక పండగ లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు. ఈరోజు అయితే మా అల్లుడి కాడికి వచ్చినాము చికెన్ వడలు చేసుకొని. అదే సైకాల్లో అనేది తీసుకో పక్కనకి కోడికూర వడలు. ఈ చికెన్ వాసన మా అల్లుడికి ఇంట్లోకి వచ్చిందంట. నేను మా ఇంట్లో చేసి మా అల్లుడికి ఇంట్లోకి వాసన వచ్చిందంట. ఏం సాయి ఇంకా వాడి దగ్గర ఉన్నది బ్యాంక్ లో ఉన్నది వాడు ఇంకా చాలా ఈరోజు వేసాడు బండ్లు కార్డులో వేసాడు. గొప్ప సాయి అందుకోసం ఇద్దరు తీసుకోండి. ఇట్లా వెనక్కి రా పెట్టురా. ఫోటోలు దిగుతున్నాం ఫ్రెండ్స్, నేను మా అల్లుడు మా ఆయన. లేడో తెలిసి కొంచెం తినేసాను. లేడో తెలిసి కొంచెం తిన్నాను. అవునులే, మేము తిన్నానే వచ్చిండేమో. మీ మా పడుకున్నాడు అన్నం తిని. పెంచులు విన్నాడా? పోయినాడు అప్పుడే. అది మా తారనెలకు ఒకసారి వచ్చింది. ఇప్పటికి చికెన్ మోడల్ వచ్చింది. ఈరోజు పండగలు వచ్చిందేలేరా. నువ్వు మొన్నే కదా వచ్చింది ఇంటికి పోయి. మొన్నే వచ్చింది. ఏడొచ్చింది కిందకి వచ్చారు. మీ మామ ఇంకా అలుగుండే అంటే కువైట్ లో కూడా అలుగుతాడు ఫ్రెండ్స్. ఇక్కడ అలిగి కొట్లాడితే నేను ఎక్కడికి పోవాలి ఫ్రెండ్స్? నాకేం మా అమ్మగారిలో ఉండాలి ఇక్కడ కువైట్ లో. ఎక్కడ సాయి నేను అలిగితే ఎక్కడికి పోవాలి? ఓకేలే సాయి, పోయి తినిపో. ఓకే భద్రం. బాయ్ బాయ్ అందరికి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్. హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు సాయి నీకు కూడా. బాయ్. ఇప్పుడంతా చలికాలం కువైట్ లో అంతా కైమాలు వేసుకొని కైమాల చుట్టూ లైట్లు చూడు బాయ్ ఎంత అందంగా ఉన్నాయి. అంత లైట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయి కువైట్ లో. ఇవన్నీ ఇవి వచ్చేసి బకాలాలు అనమాట. చిన్న చిన్న అంగళ్ళు అయితే పెట్టుకుంటారు. మామూలుగా బండ్లు అబ్బాయి ఆఫ్ లారీలో చిన్న చిన్న బంకులు లాగా పెట్టుకుంటారు అనమాట. అంటే ఇక్కడ కైమాల్లో ఉన్న వాళ్ళు అయ్యి వాళ్ళకి ఏమైనా అవసరం అయితే కొనడానికి. ఇక్కడ అంతా మట్టి ఎడారి ఇసుక ప్రాంతం అనమాట.
అంతే ఫ్రెండ్స్, మా మేనల్లుడు అక్కడికైతే ఇంటికైతే వచ్చేసినాము. ఇది ఈరోజు వీడియో. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.